వీళ్ళిద్దరూ విజయనగరం గౌరవం, విజయనగరం మర్యాద. ఈ ఈ ఈ నెమలి పింఛం అక్కడుంది. నెమలి పింఛం కాపాడి తీసుకొచ్చా. ఉత్తమం, అతి ఉత్తమం. లేదు 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 మహారాజా, మీరు ఏదైతే ప్రశంసిస్తున్నారో ఈ ప్రశంసకు అధికారి నేను కాదు. దీనికి అసలైన అధికారి మా గురువర్యులు. అయ్యో, భూతపూర్వ గురువరులు మనల్ని ప్రశంసించడమా? నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు మా గురువర్యులను క్షమించండి. సరే, వాళ్ళిద్దరినీ దర్బార్లోకి రమ్మని చెప్పండి. ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. ఈ నెమలి పింఛం రక్షణ కోసం రాజకీయ ఖజానాలో వెంటనే జమ చేయండి. రండి, వచ్చి తీసుకెళ్ళండి. మహారాజా, తమరు అనుమతిస్తే నేనొక సలహా ఇస్తాను. చెప్పు. మహారాజా, ఈ మకుట శిరోమణి నెమలి పింఛం సాక్షాత్తు ఆ భగవంతుని ఆశీర్వాదం. దీన్ని రాజకోశాగారంలో ఉంచితే మనకే హాని జరుగుతుంది. కానీ దీనిని బయట ఉంచి ప్రతిరోజు పూజ జరిపిస్తే ఆ పుణ్యం మహారాజుకి లభిస్తుంది. ఇక్కడ దర్బార్లో మీకు సగం సగం మాటలు మాట్లాడే అనుమతి ఇవ్వలేదు. విషయం పూర్తిగా చెప్పండి. ఈ నెమలి పింఛాన్ని రాజపురోహితులకు ఇవ్వడం సురక్షితమేనా? లేదు మహారాజా, నా ఉద్దేశం ప్రకారం మహామాచుల వారి పుత్రిక దేవి ఆమ్రపాలి దీనికి సరైన హక్కుదారి. ఆమెకున్న శ్రద్ధతో ఈ నెమలి పింఛాన్ని సరైన రీతిలో ఆమె పూజించి భక్తితో చూడగలదు. అవునా మహామాచుల వారు? మహామాతులను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడూ లభించదు. ఇది నా ఆదేశం. ఈ నెమలి పింఛం మహామాతుల పుత్రిక నా చిన్న చెల్లెలు దేవి అమృపాలికి బహుమానంగా ఇస్తున్నాను. చప్పట్లు. తమరు ధన్యులు మహారాజా. చెప్పండి మహారాజా బాలకుమారుల వారికి. నువ్వు నీ తల్లిని విజయనగరానికి తీసుకుని వచ్చి ఏ పుత్రుడు తన తల్లికి చెయ్యని అన్యాయాన్ని చేశావు. ప్రతి క్షణం నరకంగా మారుస్తాను. నెమలి పింఛానికి ధన్యవాదాలు మహారాజా. కానీ భాస్కర్ మీ ఆదేశాన్ని అవహేళన చేశాడు. నెమలి పింఛాన్ని తీసుకొచ్చాడు, కానీ డాకూల సర్కారు మూషికాన్ని తీసుకుని రాలేదు. తను చేసిన పనికి శిక్ష పడి తీరాలి. నెమలి పింఛం చేతికి రాగానే ఈ దుష్టుడు తన నిజ రూపంలోకొచ్చాడు. మహారాజా దొంగల నాయకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ అతను పారిపోయాడు కదా. మహారాజా, మీ ఆదేశాన్ని పాటించకపోవడానికి శిక్ష తప్పకుండా పడాల్సిందే. సేవక, నేను నా బుర్రని ఉపయోగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు తిన్నగా ఉండలేరా? క్షమించండి మహారాజా. నేనెక్కడున్నాను? ఆదేశాన్ని అవహేళన చేసినందుకు తప్పక నీకు శిక్ష పడుతుంది భాస్కర్, తప్పక పడుతుంది. మహారాజా, మీరు ఒకవేళ ఇలా ఆలోచించలేదు కదా, భాస్కర్ కి జీవిత కారాగార శిక్ష విధించాలి అని. మీరు సత్యం వచించారు మహామత్య.
సత్యం వచించారు. జీవితాంతం కారాగారంలో ఉండాలి. నేను అందుకే అర్హుణ్ణి. వాస్తవానికి అంతకంటే కూడా కఠినమైన శిక్ష ఏదంటే స్వయంగా తమ నుండి వీలైతే ఎంత దూరం పంపించగలరో అంత దూరం నన్ను పంపించేయండి. నా మాట విని మీరు నన్ను రాజ్య బహిష్కరణ కూడా గావించండి. భాస్కర్ అసలు ఏమంటున్నాడు? ఎందుకలా? నిజంగా తమకు గుర్తు ఉండుంటే ఒక మారు బాల్యంలో అది పూల తొట్టిని మీ తలపైన పెట్టుకున్నారు. ఆ కారణంగా తమరి మధ్య భాగంలోని కేశాలు కేశాలు దాని పేరెత్తద్దు. ఆ తప్పంతా నీదే. నీ తప్పే భాస్కర, తప్పంతా నువ్వు నా తప్పే, నా తప్పే, నా వల్లే జరిగింది మహారాజా. దానికి తమరు నాకు శిక్ష కూడా విధించారు. 20 సంవత్సరాలు గురుకులానికి వెళ్ళి ఈ విజయనగరానికి నా కుటుంబానికి దూరంగా ఉన్నాను. కానీ విధి విధానం ఎంతో విచిత్రమైంది మహారాజా. ఏ శిక్షనైతే నేను ఇంత కొంచెంగా అనుభవించానో అదే నన్ను తమ కోపం బారి నుండి నన్ను 20 సంవత్సరాల వరకు కాపాడింది. అందుకే మహారాజా, జీవిత కారాగారం లేదా రాజ్య బహిష్కరణే నాకు సరైన శిక్ష అవుతుంది. ఎందుకంటే నేను మీ సమక్షంలో ఉన్నానంటే మీరు ప్రతిరోజు ప్రతి క్షణము తమకు వింజామరలు వీస్తున్న ఆ పెద్ద ఆయన్ని ఎలా అవమానించారో అదేవిధంగా నన్ను కూడా అవమానిస్తూ ఉంటారు. ఒక పండితుడయ్యుండి అంతటి అవమానాన్ని నేను భరించలేను మహారాజా. నేను కృంగిపోతాను. నేను పూర్తిగా కృంగిపోతాను మహారాజా. భాస్కర్ కి శిక్ష విధించడానికి నేను 20 సంవత్సరాలు ఎదురు చూశాను. కారాగారానికి పంపించినా లేక రాజ్యం నుంచి బహిష్కరించినా నా మనసు ఏమాత్రం సంతృప్తి చెందదు. భాస్కర్, నువ్వు ఇప్పుడే స్వయంగా సలహా ఇచ్చావు. నీ కాళ్ళని నువ్వే నరికేసుకున్నావు. ఇదిగో ఓ పెద్దాయనా, క్షమించాలి మహారాజా, వారు నిద్రపోయారు, లేపుతున్నాను. లేవండి లేవండి, మహారాజు కదా, లేవండి. అలాగే. రుద్దు సేవక, నిన్ను ఇప్పటికిప్పుడే ఈ పనిలో నుంచి తొలగిస్తున్నాను. మహారాజా, మహారాజా, త్వరగా మీ నిర్ణయాన్ని వినిపించండి. శిక్షని తప్పకుండా వినిపిస్తాను. భాస్కర్, నేను నీకు చాలా కఠినమైన శిక్షను విధించబోతున్నాను. మృత్యుదండన. ఇప్పటి నుంచి నిన్ను నాకు వ్యక్తిగత సేవకుడిగా నియుక్తి చేస్తున్నాను. ఇవాటి నుంచి నువ్వు ఇక్కడ నిలబడి నాకు విసరాల్సి ఉంటుంది. జీవితాంతం, ప్రతిరోజు, ప్రతి క్షణం. వద్దు మహారాజా, వద్దు. అంత కఠినమైన శిక్ష విధించకండి. ఇంతకంటే నన్ను జీవితాంతం కారాగారంలోనే ఉంచండి. నా నిర్ణయం అటలమైనది. ఇది ఇక మారదు. కానీ మహారాజా, మీరు మహామత్యులు సత్యం వచించారు. అవును, సత్యం వచించారు. తమరు ఎంత శక్తివంతులంటే తమ ఆదేశాన్ని అవహేళన చేసే దుస్సాహసం ఒక్క నాకే కాదు, ఈ దర్బార్లో ఉన్న ఏ ఒక్కరికి లేదు. అవును కదా మహామత్య? తమరు న్యాయప్రియులు మహారాజా. తమరు మహానుభావులు. ఈ విషయం సమస్త విజయనగరానికి తెలుసు. నాకు ఈ విషయం బాగా తెలుసు. నాకు ఈ శిక్ష ఎందుకు విధించారంటే ఆ దొంగ నాయకుడిని నేను పట్టుకోలేకపోయినందుకు. కానీ మహారాజా, ఈ రాజ్యం యొక్క గౌరవం, మకుటి శిరోమణి ఈ నెమలి పింఛాన్ని తీసుకొచ్చినందులకు నాకు కొంచెమైనా పురస్కారం లభించాలి కదా. నేను తమను కోరుకునేది ఒకటే, నిర్దోషి గుండప్ప ఇంకా అతని చిలుకను కారాగారం నుండి విముక్తి గావించండి. ఆ తర్వాత జీవిత కారాగారం కంటే భయంకరమైన శిక్షను నేను జీవితాంతం అనుభవిస్తాను. సరే, గుండప్పని ఆ చిలుకను వెంటనే కారాగారం నుంచి విడిపించండి. పండిత రామకృష్ణ గుణాలు నీలో ఉన్నాయి.
తెలివి బాగానే ఉపయోగించావు, కానీ నువ్వు మర్చిపోయావు. పండిత రామకృష్ణ స్వయంగా నా ముందు నిలవలేకపోయాడు. ఇక నువ్వేం చేయగలవు? నగరము, ఇల్లు, కుటుంబము అన్నీ వదిలేసి పారిపోయాడు. నీ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. ఏం తల్లివి నువ్వు? నీ పుత్రుడు గురించి చింత ఉందా లేదా? స్వయంగా నీ చేతులతోనే చావుకి అప్పగించడానికి వచ్చావా? అర్థమైందా లేక అర్థం కాలేదా? విజయనగరంలో కైకాల ముందు నిలబడే సాహసం చేసిన మొదటి వ్యక్తివి నువ్వు. అతను ఎంత చెడ్డవాడో నీకు తెలీదు. సజ్జనుల భక్షకుడు అతను. ఆ కైకాల పెద్ద రాక్షసుడయ్యుండొచ్చు, భక్షకుడయ్యుండొచ్చు, కానీ నా వద్ద నా రక్షకుడున్నాడు కదా. రక్షకుడా? అందువల్లే మహామాత్యులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎవరది? ఆమె త్రిరూపధారి నారి. ఆమె ఒక భార్యామణి, మాతృమూర్తి, అలాగే ఒక దొంగ నాయకురాలు. అతను నీకు శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమస్యని మనం పట్టించుకోకుండా వదిలేయలేం. శారదా, కైకాల అత్యాచారాలు ఎంత దూరమైనా వెళ్ళని, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నాన్న తిరిగొచ్చేంత వరకు ఈ పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కోవలసిందే. నీకు అన్నీ మీ నాన్న పోలికలే వచ్చాయి. పెద్ద పెద్ద దుర్జనులతో పెట్టుకునేవారాయన, కానీ ఎలాగో తెలీదు. కళ్ల ముందు ఉన్న అన్ని సమస్యల్ని ఎదుర్కొని సమస్యలను పరిష్కరించేవారు కూడా. ఇవాళ నాకు నీలో ఆయన కనిపిస్తున్నారు. సరే, ఇక పద. ఆ? శారదా, శారదా, ఏమైంది? నన్నెవరో ఒక పరాయి వ్యక్తిని చూసినట్టుగా చూస్తున్నావు. నువ్వు నన్ను 4 గోడల మధ్యకి తీసుకొచ్చావు, కానీ ఇల్లు గోడలతో కాదు, ఇంట్లో వాళ్లతో ఏర్పడుతుంది. అత్తయ్య లాఠీ శబ్దం ఏమైపోయింది? గుండప్ప గంట శబ్దం ఏమైంది? అంతా చెదిరిపోయింది. ఇలా చూడు శారదా, చూడు, నన్ను చూడు. నీకు ప్రాణం లేని ఈ గోడలు కనిపిస్తున్నాయి, విరిగిన కిటికీలు కూడా కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు నీ సమక్షంలో సాక్షాత్తు ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తి నిలబడ్డాడు. వాడు కనపడ్డం లేదా? ఎందుకు చింతిస్తున్నావు? ఇంకొద్దిసేపట్లో గంటీ కుమార్ బాబాయ్ కారాగారం నుంచి ఇంటికొస్తాడు. త్వరలోనే నాన్న కూడా వచ్చేస్తారు. తర్వాత మన ఇల్లు పూర్తవుతుంది. ఎత్తు ఎత్తు. నన్ను కాదు, చీపురు చాటా తీసుకొని చెత్త ఎత్తు. ఇదిగో, ఇంట్లో వాళ్లతో ఉంటే ఇదే పెద్ద హాని. తలుచుకున్న వెంటనే పుత్రుణ్ణి దాసుల్లా మార్చేస్తారు. నన్ను ఇక్కడికి తీసుకురావాలని నువ్వే మొండికేశావు కదా, మరి కానీ ఇల్లంతా శుభ్రం చెయ్యి. అలాగే, నీ మాట నేను వింటాను. పద, దీన్ని ఒక చక్కని ఇంటిగా మారుద్దాం. నా మాట నిలబెట్టుకున్నాను.
నీ నెమలి పింఛం. మగుటి శిరోమణి నెమలిపించం. ధన్యవాదాలు నాన్నగారు. దీన్ని నేను ఇప్పుడే కన్నయ్యకు సమర్పిస్తాను. మ్మ్. నాన్నగారు, కన్నయ్య ఎంతో అందంగా ఉన్నాడు కదా. మ్మ్. భక్తురాలు నా పుత్రికలా ఉంటే భగవంతుడు అందంగానే ఉంటాడు. ఈ చిరునవ్వు కోసమే కదా ఆకాశాన్ని పాతాళాన్ని ఒకటి చేశాను. చివరికి బహుమూల్యమైన ఈ నెమలి పింఛాన్ని వెతికి తీసుకొచ్చాను. ఆ నెమ్మది పెంచాన్ని తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. అమ్ము పుత్రి, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. భాస్కర్ మీ నుండే ప్రేరణ తీసుకుని ఉంటాడు నాన్నగారు. అతను నాకు మాటిచ్చాడు, నెమలి పింఛాన్ని తిరిగి పొందటానికి మీకు సాయం చేస్తాను అని. అతనే మీకు సాయం చేశాడు కదా నాన్నగారు. మహామత్య, మీరు పిలిచారా? కాపలాదారిగా మారి రాత్రింపగళ్ళు భాస్కర వెనకాలే తిరుగుతూ ఉన్నావు, కానీ పండిత రామకృష్ణ కుమారుడని తెలుసుకోలేకపోయావు. లేదు మహామత్య, భాస్కరే పండిత రామకృష్ణ కుమారుడు. అతి ఉత్తమం. మొదటిసారి వింటున్నాను. క్షమించండి మహామత్య, కొన్నేళ్లుగా ఇల్లు ఖాళీగా ఉంది, అందుకే అక్కడ ఉంటున్నాడని అనుకున్నాను. అతను పండితుడు రామపుత్రుడు అని ఎవరికీ తెలియనివ్వలేదు. మహామాత్యులు గారు, అతను పండితుడు, చిన్న వయసు నుండి తెలివైన వాడు. అతను చిన్నప్పటి నుంచి తెలివైన వాడు. మరి మీరేంటి? క్షమించాలి మహామాచిల వారు, కానీ మా దగ్గర ఒక ఎలాంటి ఉపాయం ఉంది అంటే దాని సహాయంతో మీరు ఆ దుష్ట భాస్కరుణ్ణి ఈ నగరం నుంచి తరిమేయవచ్చు. ఉపాయం చెప్తాం పద. మహామాత్యులు గారు, భాస్కర్ని వాళ్ళ అమ్మని నగరం నుంచి పంపించడానికి వాళ్ళ ఇద్దరిని వాళ్ళ ఇంట్లో నుంచే బయటికి తరిమేయండి. మహామాచిల వారు ఆలోచన మణిచారుల వారిది, మాటలు మాత్రమే నావి. ఈ ఆలోచన మీ మూర్ఖులది అయ్యుండదని నాకు బాగా తెలుసు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ ఆలోచనని, ఉపాయాన్ని ఎవరిచ్చారు? నువ్వు ఎక్కువగా అల్లరి ఇక్కడే ఈ మంచం మీద నేను నిద్రలేవడానికి ముందే మొదలు పెట్టేవాడివి, గుర్తుందా? మీ నాన్న నిన్ను ఇక్కడే పడుకోబెట్టేటప్పుడు జోలపాట పాడేవారు. తల్లి ముద్దు బిడ్డ ఎప్పుడూ మర్చిపోకు. నీ వాళ్ళ ప్రేమను దూరం చేసుకోకూడదు. పాపాత్ముల ముందు శిరస్సును వంచకూడదు. ముళ్ళబాట అయినా పయనాన్ని ఆపవద్దు. మీ నాన్న కూడబెట్టింది ఇదే. సంతోషంగా ఉండే కుటుంబం. ఒక పుత్రుడిగా నీకీ కర్తవ్యం ఉంది. ఈ గౌరవాన్ని నువ్వెప్పుడూ నాశనం కానివ్వకూడదు. శారదా, ఈ ఇల్లు కూలిపోయింది, చెదిరిపోయింది, కానీ నేను దీన్ని నాశనం కానివ్వను. ఇది నీ పుత్రుడిచ్చే మాట. మహామత్య, నేను నా పాత శత్రుత్వాన్ని నిలబెట్టుకుంటూ పండిత రామకృష్ణ, అలాగే అతని ఇల్లు, అతని ప్రతిష్టను
విజయనగరం నుండి పూర్తిగా తొలగించాలనుకుంటున్నాను. నేను ఒక్కటే చూడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే చెదిరిపోయిన పండిత రామకృష్ణ ఇల్లు మట్టిలో కలిసిపోతుందో అప్పుడు అతని భార్య అలాగే పుత్రుడు ఎంతగా అలాగే ఎలా తప్పిస్తారు అని.